కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలింగ్ పరిస్థితిపై అక్కడ మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె, మంత్రాలయం ఈ 3 నియోజకవర్గాల్లోనూ గొడవలు జరుగుతున్నాయి. పాణ్యం నియోజకవర్గంలోనూ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయి. ఈ 4 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు 41% పోలింగ్ నమోదైంది. 1 గంట తర్వాత కొంత ఎండలు ఎక్కువగా ఉండడం, భోజన విరామ సమయం కూడా కావడంతో పోలింగ్ శాతం బాగా తగ్గింది. ప్రస్తుతం మళ్ళీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనం చూడొచ్చు, మనం ఆళ్లగడ్డలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ఉన్నాము. ఇప్పుడిప్పుడే ఓటర్లు మళ్ళీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అహోబిలంలో తెలుగుదేశం పార్టీ, వైకాపా కార్యకర్తల మధ్య రాళ్లు రూపుకునే పరిస్థితి నెలకొంది. దీంట్లో ఈ ఘటనలో ఒక ఎస్ఐకి, ఒక కానిస్టేబుల్కి, కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో ఆళ్లగడ్డ వైకాపా అభ్యర్థి నాని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక వీరిద్దరూ ప్రత్యక్షంగా గొడవలో పాల్గొనడం, దీంతోపాటు నాగమౌనిక కారు అద్దాలు కూడా ధ్వంసం కావడం, వీరు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇదంతా కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉదయం నుంచి ఈ రాజకీయ పరిణామాలు ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తమ ఏజెంట్ని కిడ్నాప్ చేశారంటూ భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకవైపు వైకాపా కార్యకర్తలు వాహనాల్లో రాళ్ళు, కొడవళ్ళు, గొడ్డళ్ళు లాంటివి తీసుకొని తిరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన వాగ్వాదానికి దిగారు. ఇలాంటి ఘటనలు మినహా మొత్తం కర్నూలు జిల్లాలో ప్రశాంతంగానే గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు మంత్రాలయం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని లోనికి రానిలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపాలని చెప్పి ఆయన కోరుతున్నారు. దీంతోపాటు బనగానపల్లి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల రిగ్గింగ్ వైకాపా కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పి, దీంట్లో ఈ విషయంలో పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి బీసీ జనార్దన్ రెడ్డి, బనగానపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఆయన కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇట్లాంటి ఘటనలు మినహా ప్రస్తుతానికైతే కర్నూలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అసౌకర్యాలు కూడా నెలకొన్నాయి. దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత ఎండ ఉన్నా కూడా ఎలాంటి వసతులు లేవు. కనీసం షామియానాలు కానీ ఇట్లాంటివి ఏవీ లేవు. మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికైతే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం అయితే కొంత పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, వీవీప్యాట్లు పనిచేయకపోవడం, ఇలాంటి ఘటనలు మినహా ప్రస్తుతానికైతే అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 3781 పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు 3 గంటల తర్వాత, ఇప్పుడు 3 గంటలు అయింది కాబట్టి 3 గంటల తర్వాత 6 గంటల వరకు సమయం ఉంది. అంటే ఈ 3 గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఓటర్లు 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఇస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే కర్నూలు జిల్లాలో ఈ చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.